ప్రస్తుతం టాలీవుడ్ మరియు కాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకే పేరు మార్మోగుతోంది. సుబ్రహ్మణ్య స్వామి, తమిళనాడులో మురుగన్, తెలుగులో కుమారస్వామి. ఇప్పుడు ఇదే దైవం ఆధారంగా రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయనే చర్చ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్, మరోవైపు ధనుష్, వెట్రిమారన్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబోస్. అసలు ఈ రెండు సినిమాల మధ్య పోటీ మొదలైందా? ఒకే కథతో రెండు ఇండస్ట్రీలు పోటీ పడుతున్నాయా? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా తమిళ సినిమా గురించి మాట్లాడితే ధనుష్, వెట్రిమారన్ మరోసారి చేతులు కలిపారు. పొల్లాదవన్, ఆడుకళం, వడా చెన్నై, అసురన్ లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత ఇది వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న 5వ సినిమా. దీనికి తమిళ్ మురుగన్ అనే టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ వీడియోలో యుద్ధ భూమి, ఏనుగుపై ప్రయాణిస్తున్న ఒక వీరుడు, భారీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ముఖాన్ని దాచిపెట్టి చూపించిన విజువల్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. కథపై పూర్తి వివరాలు ఇంకా బయటకు రాకపోయినా టైటిల్, విజువల్స్ మరియు మేకర్స్ ఇచ్చిన ది ఎటర్నల్ ప్రొటెక్టర్, వారియర్ కింగ్ అండ్ లీడర్ ఆఫ్ ది తమిళ్ పీపుల్ అనే ట్యాగ్ లైన్ ను బట్టి ఈ సినిమా మురుగన్ స్వామి నేపథ్యంలో ఉండొచ్చనే ప్రచారం గట్టిగా సాగుతోంది. ఇదే సమయంలో తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ మైథలాజికల్ సినిమా కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆధారంగానే రూపొందుతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. గాడ్ ఆఫ్ వార్ అనే వర్కింగ్ టైటిల్ తో ప్రచారంలో ఉన్న ఈ సినిమా ఇటీవల విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ తోనే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు పెంచుతోంది. త్రిశూలం, యుద్ధభూమి, దైవిక శక్తిని సూచించే విజువల్స్ ఈ సినిమా స్కేల్ ఏ రేంజ్ లో ఉండబోతోందో చెప్పకనే చెప్పేశాయి. ఇక్కడే సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. సుబ్రహ్మణ్య స్వామి, మురుగన్ ఇద్దరు వేరువేరు కాదు. తెలుగులో సుబ్రహ్మణ్య స్వామి, తమిళనాడులో మురుగన్, కన్నడలో సుబ్రహ్మణ్య, ఉత్తర భారతదేశంలో కార్తికేయ లేదా స్కంద. ఇలా ప్రాంతాన్ని బట్టి పేర్లు మారిన ఆరాధించే దైవం మాత్రం ఒక్కరే. అందుకే ఇప్పుడు ఈ రెండు సినిమాల మధ్య పోలికలు మొదలయ్యాయి. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం ధనుష్, తమిళ్ మురుగన్ సినిమా కథను మేకర్స్ అధికారికంగా వెల్లడించలేదు. ఈ సినిమా పూర్తిగా మురుగన్ స్వామి జీవితంపైనే ఉంటుందా, లేక ఆయన స్ఫూర్తితో రూపొందించిన ఫిక్షనల్ కథన అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. అలాగే ఎన్టీఆర్ సినిమా విషయంలో కూడా పూర్తి కథ ఇంకా బయటకు రాలేదు. కాబట్టి రెండు సినిమాలు ఒకే కథతో తెరకెక్కుతున్నాయని లేదా ఒకదానికొకటి పోటీగా వస్తున్నాయని ఇప్పుడే చెప్పడం సరైంది కాదు. కానీ ఒకే దైవాన్ని ఆధారంగా చేసుకుని ఇద్దరు స్టార్ హీరోలు, ఇద్దరు స్టార్ దర్శకులు మరియు ఇద్దరు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు రెండు భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులు ప్రకటించడం మాత్రం చాలా అరుదైన విషయం. ఒకవేళ ఈ రెండు సినిమాలు నిజంగానే మురుగన్ లేదా సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ తిరిగే కథలైతే విజువల్ ట్రీట్, మైథాలజీ, యాక్షన్, ఎమోషన్స్ అన్నింటిలోనూ భారీ పోటీ చూడొచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.